అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ ఇప్పుడైతే లేచి బయటకొచ్చాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. చూడండి మొత్తం తెల్లారిపోయిందనమాట. మా బయట ఎక్కడక్కడనే ఉంది. ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా చీపురు చెత్త చాట ఎందుకంటే అక్కడ చెత్త ఎక్కడ ఊకి కొట్టడానికి ఎవరు ఎక్కబోరు. ఊకి మేమే ఒక సంచిలో వేసి పెడతాం అన్నమాట. పోదాం పదండి, బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాం. వాటర్ పడ్డట్టున్నాయి. ఇదంతా వాటర్తో మొత్తము కొట్టేశాను. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా ఆటో మెట్ల దాకా పెట్టేయడం. ఫస్ట్ అయితే కొన్ని బియ్యము నానబెట్టి పెడదాం. రైస్ అనేది కొద్దిసేపు నానితే మంచిగా అవుతున్నాయి అన్నమాట. పుల్లు మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాను కదా. రైస్ అయితే గ్లాసున్నర అయితే మస్తు అవుతాయి మా ఇద్దరికి, బాబుకి. ఈ బియ్యం ఇప్పుడు వాటర్లో కడిగేసి ఒక 10 to 20 minutes అనేది మనం అలాగే చూసుకోవాలి. రైస్ అయితే ఇలా వాటర్లో తడిపేసి పెట్టాను కదా. డైరెక్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వచ్చేసి డైరెక్ట్ వంట వేసుకోవడమే. ఇక నాకు కిచెన్ క్లీనింగ్స్ అనేటివి ఏమి ఉండవు. ఇడ్లీది అయితే ఇందులో పెట్టాను, చూద్దాం ఎలా అయిందో. నేను కూడా ఇప్పుడే వచ్చాను కదా కిచెన్లోకి. చాలా వరకు పునిగింది. ఇది ఫస్ట్ డే ఒకరోజు వేసాము ఇడ్లీ, సెకండ్ డేది అనమాట. చలికాలం కదా, తొందరగా అయితే పునగట్లేదు, అందుకనేసి నేను మళ్ళీ బయటనే పెట్టాను. ఇప్పటికైతే మంచి వెలిగింది. ఇల్లు ఎవరైనా చేసుకోవాలనుకుంటే 2 days ముందే నానబెట్టుకోండి, అలా అయితేనే మంచిగా పునిగి పుల్లగా వస్తున్నాయి అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఇంకేం లేదు, ఇంట్లో చూడటము. సైడ్ డోర్ అనమాట. ఈ డోర్ ఒకటి తీస్తే లైట్స్ అన్నీ ఆఫ్ చేయొచ్చు, ఫుల్ వెళ్తురు వస్తుంది ఇక్కడ. చూసారా ఎంత హాయిగా ఉందో. మీకు కూడా చూపిస్తా. చూసారా, లైటే అవసరం లేదు ఇక్కడ. చిన్న గల్లీలా ఉంటుంది. నేనైతే బట్టలు ఇక్కడనే ఆరేస్తాను. ఇటేమో వాష్రూమ్ ఉంటుంది. నిన్న ఆరేసాను, సరిగ్గా ఆరలేదు అనేసి ఇంకా వాటిని అక్కడనే పెట్టేశాను. చూసారా ఎంత వెళ్తురు వచ్చిందో. లైట్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. చాలా వెళ్తుంది. ఇప్పుడైతే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటా. అక్కడ ఎవరు లైట్ ఆన్ చేయరు, చీకటి ఉంటుంది. ఇంకా ముందు అది క్లీన్ చేసేసుకొని వచ్చి
వామిటింగ్ వస్తుంది. ఈరోజు ఇదే కూరనా? నేను తినను కానీ అట్నే పెడతా చూడు. వాటి ముందుకే వేసుకుంటా, వానికి భయమై వచ్చేటంటే ఎత్తుకో 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 అని ఏడుస్తూనే ఉంటాడు. ఇవి ఒట్టి చేపలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తుంది. ఈరోజు ఇదే కర్రీ అనమాట. ఆ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. నేను కాదు, ఆయన చేస్తాడు. చేపలు చూస్తా, చేపలు చిన్న చిన్న చేపలు. అమ్మో ఎన్ని అయినాయి చూడు. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. బ్రష్ చేసుకోవాలి, ఓకేనా? ఏం చేస్తుండు అనుషన్లా? ఏం చేస్తుండు? హాయ్, హలో, హౌ ఆర్ యూ? నిలబడతాడంట. మరి చేపలు ఎవరు ఫ్రై చేయాలి? ఆడ నిలబడితే మా చిట్టి చిట్టి చేపలు. స్మెల్ అయితే ఎంత ఘోరంగా వస్తుందంటే ఫ్రై చేస్తుంటేనే అసలు మంట పెద్ద పెట్టలే, లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా. ఇడ్లీకి అయితే ఇడ్లీ పిండి మొత్తం పునిగింది కదా, అవన్నీ ప్లేట్లలో పెడదామనేసి పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కటి పెట్టి స్టవ్ మీద పెట్టేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ ఎండు చేపల కూర చూపిస్తా అన్నాను కదా. ఇప్పుడైతే పాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే ఆయిల్ వేసేసిన తర్వాత జీలకర్ర వేసి అవి వేగాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను నేను, ఎందుకంటే అవి ఫ్రై కావాలి కదా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ కొంచెం టేస్ట్ అవుతుంది అన్నట్టు అట్లా వేసుకున్నాను నేను. అందులో జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి 4-5 చీలికలు చీల్చి అవి నూనెలో మెత్తగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది మొత్తం మన ఆనియన్ మసాలాకు మొత్తం ఆ పేస్ట్ అంతా పట్టేలాగా కలపాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో టమాటాలు 2 మీడియం సైజ్ వేసి కట్ చేసి కలుపుకోవాలి. అందులోనే పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయిన తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇందులో ఉప్పు వేసే చిన్న క్లిప్ అనేది మిస్ అయినట్టుంది, కానీ ఉప్పు వేయాలి. నేను ఇక్కడ వేయలేదు, అది మిస్ అయింది, లాస్ట్లో వేసాను. చింతపండు గుజ్జు నేను
చాలా చిక్కగా ఉందనేసి వడవేద్దాం అనుకున్నాను. కానీ అది వస్తలేదు. అందుకోసమే డైరెక్ట్ ఏసేసి కొత్తిమీర, పుదీనా ఏసి కొన్ని వాటర్ ఏసి బాగా ఉడకనిచ్చాననమాట. ఆయిలు, వాటరు సెపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అలా ఉడికిన తర్వాత మనం ఆ చిన్న చేపలని ఏయాలి. అవి చిన్న చేపలు ఏసిన తర్వాత ఆ వాటర్ అంతా చేపలకు పట్టి గ్రేవీగా రెడీ అవుతదనమాట. మీకెంతో ఇష్టమయ్యే చిన్న చేపల కర్రీ. ఆ చేపలని ఏమంటారో నాకు తెలీదు. నాకు వీటి పేరు తెలవదనమాట. అందుకే చిన్న చేపలు అంటున్నాను. మరీ చిన్నగున్నాయండి. అసలు పెద్దగా లేవు. ఇంతకంటే కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయి కానీ ఇవి చాలా చిన్నగున్నాయి. అందుకే చిన్న చేపలు అంటున్నాను. అవి వేసి ఉడికించుకోవడమే. అంతేనండి, సింపుల్‌గా లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే కర్రీని. ఇంత సింపుల్‌గా ఉంది. కాకపోతే నాకసలు దాని టేస్ట్ కూడా తెలవదు. అది ఫస్ట్ వీటిని ఈ చేపల్ని పచ్చి వాసన పోవాలన్నట్టు గిన్నెలో వేసి వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకొనే చేయాలి. లేకపోతే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తదది. అలా స్మెల్ రాకుండా ఇలా చేసుకోవాలి. చాలా బావుంటదనమాట.
ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే నా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. కర్రీ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను కదా, అది అనమాట ఈరోజు కర్రీ. రైస్ కూడా అయ్యింది. ఇంకా ఇడ్లీల గిన్నెలు అవి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఉంటాం. అవి సామాన్యంగా వదలవు కదా, వీటికి కొంచెం టైం పడుతుంది. ఈరోజు ఏం చేసుకుని సబ్స్క్రైబా అన్న చెప్పు, నువ్వు చెప్తావు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మంచిగా చెప్తాడు వాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. బనానా తింటున్నాడు. బయట ఫ్రెష్ అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్నా. ఇంకో అక్కడ బట్టలు విండేస్తున్నా. ఒక ఫోన్ వస్తే ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా కూర్చున్నా. వీడియో క్లిప్ తీయడం మర్చిపోయినా అన్నట్టు ఇట్లా యాడ్ చేస్తున్నా అనమాట. ఏముంది ఏ లేదు, చెత్త డబ్బులు వేయాలి. నువ్వు గుడ్ బాయ్ కదా, వేయొద్దు అట్లా. వేయలే, చెత్త డబ్బులనే వేసిన, నేను చూసిన. ఒక పప్పు నాకు మంచిగా, ఇంకొకటి 4 అలా అవుతుంది. నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇవి రెడీ చేశాను, ధూప్ స్టిక్స్. ఈ వీడియో మాత్రం ఇలా యాడ్ చేయట్లేదు, ఇది సపరేట్గా యాడ్ చేద్దామనేసి. నేనైతే మనం పూజకి ఇలా రెడీ చేసుకున్న ధూప్ స్టిక్స్ని మనము దేవుని రూమ్లో అస్సలు వాడొద్దండి. నేను ఇంట్లో అక్కడక్కడ వెలిగిస్తాను కదా, దానికోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను. మనం దేవునికి వాడిన పూలను మళ్ళీ ధూప్ స్టిక్స్ రెడీ చేసి దేవునికి పెట్టొద్దు. నేను నార్మల్గా ఇంటి ముందు ఇంట్లో ధూపం వేయడానికి అలా యూజ్ చేస్తామనేసి రెడీ చేసిన. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ముందు కన్నా లాస్ట్ కన్నా అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది స్మెల్ అండ్ చాలా నీట్గా వచ్చినాయి. నేను పర్ఫెక్ట్గా వస్తాయో రావో అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు నా వీడియోస్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఈ చిన్న వీడియోతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళందరికీ